ఆధునిక ప్రపంచం ఎంత వేగంగా ముందుకు దూసుకుపోతుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మహిళలు అంతరిక్షంలోకి వెళ్లి తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. శాస్త్రం, సాంకేతికం, రాజకీయాలు, వ్యాపారం వంటి అన్ని రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళల పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తే మనసు కలిచివేస్తాయి. అక్కడ మహిళలు తమ ప్రాథమిక హక్కుల కోసం కూడా పోరాడాల్సి వస్తోంది. ఈ పరిస్థితులకు ప్రధాన కారణం తాలిబాన్ పాలన. ఈ సంస్థ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల స్వేచ్ఛలను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ వస్తోంది. తాజాగా వారి సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా తీసుకొచ్చిన కొత్త శిక్షా స్మృతి చట్టం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చట్టం మహిళల హక్కులను పూర్తిగా నిరాకరించే విధంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కొత్త చట్టం ప్రకారం మహిళను ఒక వ్యక్తిగా కాకుండా కుటుంబంలో భర్తకు చెందిన ఆస్తిగా పరిగణించే పరిస్థితి ఏర్పడింది. గృహహింస వంటి తీవ్రమైన అంశాన్ని కూడా చట్టబద్ధం చేసేలా నిబంధనలు రూపొందించబడ్డాయి. తన భర్త తన భార్యను లేదా పిల్లలను శారీరకంగా హింసించినా, ఎముకలు విరగకపోతే లేదా బయటకు కనిపించే గాయాలు లేకపోతే అది నేరంగా పరిగణించబడదు. ఇది మహిళల భద్రతను పూర్తిగా నిర్లక్ష్యం చేసే నిర్ణయమని చెప్పాలి. అంతేకాదు, గాయాలు బయటపడినా కూడా శిక్ష చాలా తక్కువగా ఉంది. అత్యధికంగా 15 రోజుల జైలు శిక్ష మాత్రమే విధిస్తారు. అది కూడా బాధితురాలు కోర్టులో తనపై జరిగిన హింసను నిరూపించగలిగితేనే సాధ్యం. కానీ ఇక్కడే మరో పెద్ద సమస్య ఉంది. బాధితురాలు కోర్టుకు వెళ్లడమే ఒక సవాల్గా మారింది. ఆమె కోర్టుకు వెళ్లాలంటే తప్పనిసరిగా ఒక పురుషుడు వెంట ఉండాలి. కోర్టులో తన గాయాలను చూపించాల్సి వచ్చినా పూర్తిగా బురకా ధరించి ఉండాలి. అంటే న్యాయం పొందే మార్గాన్ని కూడా చాలా కఠినంగా మార్చేశారు. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన నిబంధన ఏంటంటే, ఒక వివాహిత తన భర్త అనుమతి లేకుండా పుట్టింటికి లేదా బంధువుల ఇళ్లకు వెళితే అది నేరంగా పరిగణించబడుతుంది. దీనికి 3 నెలల జైలు శిక్ష విధించబడుతుంది. ఇది మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్న చట్టంగా భావించొచ్చు. ఇది ఒక్కటే కాదు, గతంలో మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన అనేక చట్టాలను కూడా రద్దు చేశారు. ముఖ్యంగా 2009లో అమల్లోకి వచ్చిన మహిళలపై హింసను నిరోధించే చట్టాన్ని పూర్తిగా తొలగించారు. దీంతో మహిళలకు ఉన్న కొద్దిపాటి రక్షణ కూడా లేకుండా పోయింది. విద్యా రంగంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 6వ తరగతి దాటిన బాలికలకు చదువు కొనసాగించే అవకాశమే లేదు. అంటే ఒక బాలిక తన భవిష్యత్తును నిర్మించుకునే అవకాశాన్ని చిన్న వయసులోనే కోల్పోతోంది. ఉద్యోగాల విషయంలో కూడా మహిళలకు తలుపులు మూసేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా మహిళల భాగస్వామ్యం దాదాపు నిలిచిపోయింది. సామాజిక జీవితంలో కూడా మహిళలకు అనేక పరిమితులు విధించారు. పార్కులు, జిమ్లు, బ్యూటీ పార్లర్లు వంటి ప్రదేశాలకు మహిళలు వెళ్లడం నిషేధించారు. బయటకు రావాలంటే తప్పనిసరిగా పురుషుడి సహవాసం అవసరం. ఒంటరిగా బయట తిరగడం పూర్తిగా నిషేధం. ఇది మహిళలను సమాజం నుంచి పూర్తిగా వేరు చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఆరోగ్య రంగంలో కూడా పరిస్థితి క్లిష్టంగా ఉంది. మహిళలు మగ డాక్టర్ దగ్గరకు వెళ్లకూడదనే నిబంధనలు ఉండడం వల్ల చికిత్స పొందడం కూడా కష్టంగా మారింది. మహిళా వైద్యులు తక్కువగా ఉండడంతో అనేక మహిళలు సరైన వైద్యం పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను వెంటనే ఆపాలని, వారికి ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాలిబాన్ ప్రభుత్వం మాత్రం తమ విధానాలను మార్చే సూచనలు చూపడం లేదు. మొత్తంగా చూస్తే ఒకవైపు ప్రపంచం మహిళా సాధికారత వైపు దూసుకుపోతుంటే, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు మళ్లీ మధ్య యుగాల పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. ఇది కేవలం ఒక దేశ సమస్య మాత్రమే కాదు, ప్రపంచ మానవ హక్కుల సమస్యగా మారింది. మహిళలకు సమాన హక్కులు ఇవ్వడం అనేది ఏ సమాజం అభివృద్ధికి అవసరమైన మూలాధారం. కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఆ మార్పు ఇంకా చాలా దూరంలో ఉన్నట్లనిపిస్తోంది.